హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ తీపి కబురండి. 30% ఐఆర్ టేబుల్ విడుదల 12,999 అకౌంట్లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు, వారి కుటుంబాలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క తరుణం ఆసన్నమైందని చెప్పొచ్చు. ఏంటంటే 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సంబంధించి మరియు ముందుగా ప్రకటించాల్సిన మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో ఇప్పుడు ఒక అద్భుతమైన స్పష్టత వెలువడింది. ఉద్యోగ వర్గాల్లో ఎంతో ఆశగా ఉత్కంఠగా చర్చించుకుంటున్నటువంటి ఈ యొక్క 30% ఐఆర్కు సంబంధించిన అంచనాల టేబుల్ ఇప్పుడు సచివాలయ వర్గాల ద్వారా లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ యొక్క సమాచారం ప్రకారం ప్రతి ఉద్యోగి తన బేసిక్ పే పైన ఎంత మేర అదనపు లబ్ధి పొందుతారు, అసలు ఏ క్యాడర్ ఉద్యోగికి ఎంత సొమ్ము నేరుగా జేబులోకి వస్తుంది అనే పూర్తి స్థాయి లెక్కలు ఇప్పుడు మన ముందుకు వచ్చేసాయి. సాధారణంగా ఒక కొత్త పిఆర్సీ నివేదిక రావడానికి సాంకేతిక కారణాల వల్ల మరియు ఆర్థిక లెక్కల క్రోడీకరణ వల్ల కొంత సమయం అయితే పడుతుంది. అప్పటి వరకు ఉద్యోగులు ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చే తక్షణ ఉపశమనమే ఈ యొక్క మధ్యంతర భృతి లేదా ఐఆర్ అంటాము. ప్రస్తుత మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, పెట్రోల్, డీజిల్ మరియు విద్య, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఉద్యోగులు కనీసం 30% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని చాలా కాలంగా అయితే కోరుతున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఇప్పుడు 30% ఐఆర్ ప్రాతిపదికన లెక్కలు సిద్ధం కావడం ఒక సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఒక బలమైన భరోసా ఇచ్చారు. సో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, సకాలంలో ఐఆర్ మరియు పిఆర్సీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ యొక్క గ్యారంటీని నిలబెట్టుకునే దిశగా ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి పాత డిఏ మరియు డిఆర్ బకాయిలను క్లియర్ చేసి ఈ నెల జీతాలు మరియు పెన్షన్లతో కలిపి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. దీనివల్ల ఉద్యోగులకు ఇప్పటికే కొంత ఆర్థిక ఊరట లభించింది. ఇప్పుడు దానికి అనుగుణంగా అదనంగా 30% ఐఆర్ కూడా తోడైతే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. ఇప్పుడు మనం వివిధ బేసిక్ పే కేటగిరీలపై ఐఆర్ ఎలా ఉండబోతుందో వివరంగా చర్చించుకుందాము. ఏపీ రాష్ట్రంలో ఒక సాధారణ 4వ తరగతి ఉద్యోగి లేదా కనీస పెన్షన్ పొందే వ్యక్తికి బేసిక్ పే అనేది 20,000 రూపాయలు ఉన్నట్లయితే వారికి 30% ఐఆర్ లెక్కన నెలకు 6,000 రూపాయలు అదనంగా లభిస్తుంది. దీనివల్ల వారి మొత్తం బేసిక్ పే వేతనం అనేది నేరుగా 26,000కు చేరుకుంటుంది. సో ఐఆర్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండరు. అలాగే ఎవరికైనా 20,600 బేసిక్ పే ఉన్న వారికి 6,180 రూపాయల వరకు వర్తిస్తుంది అన్నమాట ఐఆర్ రూపంలో. 21,200 బేసిక్ పే ఉంటే 6,360 రూపాయల అదనపు లబ్ధి చేకూరుతుంది. ఇవన్నీ కూడా నెలవారీ పెరిగే మొత్తాలు కావడం గమనార్హం. ఇక మధ్యస్థాయి ఉద్యోగుల విషయానికి వస్తే ఎవరికైతే బేసిక్ పే 30,830 రూపాయలు ఉందో వారికి 30% ఐఆర్ వల్ల నెలకు 9,249 రూపాయలు అదనంగా లభిస్తుంది. అదేవిధంగా 31,750 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 9,525 రూపాయలు మరియు 32,670 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి అయితే ఈ అమౌంట్ అయితే రావటం జరుగుతుంది. ఇక అదనపు మొత్తం జమ అవుతుంది. ఇక మిడిల్ క్యాడర్ అధికారుల విషయానికి వస్తే 40,970 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 12,291 రూపాయల చొప్పున భారీగా జీతం పెరుగుతుంది. అలాగే 42,140 రూపాయలు బేసిక్ పే వారికి 30% ఐఆర్ ప్రకటించడం వల్ల వారికి 12,642 రూపాయలు పెరుగుతుంది. ఇక 43,300 బేసిక్ పే వారికి దాదాపు 13,000 రూపాయల వరకు
అదనంగా ప్రతి నెల అందుతుంది. సో దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగి కుటుంబానికి తమ ఇంటి ఖర్చులు, లోన్లు, ఈఎంఐ చెల్లింపులు వీటిలో గొప్ప వెసులుబాటైతే కలుగుతుందని చెప్పవచ్చు. సీనియర్ కేటగిరీ ఉద్యోగుల వివరాలను పరిశీలిస్తే 51,140 బేసిక్ పే ఉన్న వారికి ఏకంగా 15,342 అదనంగా లభిస్తుంది. ఒకవేళ 52,600 బేసిక్ పే ఉన్న వారికైతే 15,780 లభిస్తుంది. 63,600 బేసిక్ పే ఉన్న వారికి 19,080 వరకు. అత్యున్నత క్యాడర్లో ఉన్నటువంటి గెజిట్ అధికారులకు 1,09,900 బేసిక్ పే ఉన్న వారికి 32,900 రావడం జరుగుతుంది. 41,000 బేసిక్ పే వారికి గరిష్టంగా ఈ మేరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వారి లెక్కను బట్టి 30% 30% అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఐఆర్ ప్రకటిస్తే సర్వీస్లో ఉన్న వారికి ఈ ఐఆర్ అనేది అటు రిటైర్ అయిన ఉద్యోగులకి కూడా ఇద్దరికి ఆర్థికంగా పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ యొక్క మొత్తం వ్యవహారానికి సంబంధించి నెల 18వ తేదీన జరగబోయే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అత్యంత కీలకం కానుంది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి గారు 30% ఐఆర్ టేబుల్పై అధికారికంగా సంతకం చేసి ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రభుత్వం విడుదల చేసే జీవోలో ఐఆర్ ఎంత శాతం ఉంటుంది అనేది, ఏ తేదీ నుండి అమల్లోకి వస్తుంది, మరియు దానికి సంబంధించిన అరియర్స్ ఏ విధంగా అయితే చెల్లిస్తారో అనే విషయాలపై పూర్తి స్పష్టత అనేది వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఐఆర్ కనుక గత నెల నుంచి అమలు చేస్తే ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో అరియర్స్ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్లో ఐఆర్ ప్రకటన అనేది లక్షలాది మంది ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో 12వ పిఆర్సీ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు ప్రభుత్వం సిద్ధం. ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు 30% ఐఆర్ ఇచ్చే దిశగా సచివాలయ వర్గాల లెక్కలు సిద్ధం చేశాయి. 20,000 బేసిక్ పే ఉన్న వారికి 6,000 నుండి మొదలుకొని అత్యున్నత స్థాయి 50,000 వరకు కూడా అదనపు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే పాత డిఆర్ బకాయిలను ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసింది. ఈ నెల 18న జరగబోయే కేబినెట్ భేటీలో ఈ యొక్క సమావేశంపై ఐఆర్పై తుది నిర్ణయం తీసుకుని మరియు అధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. మధ్యంతర భృతి వల్ల అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా ఈ మేరకు సమానంగా ఆర్థిక ప్రయోజనం అనేది కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ పిఆర్సీ అమలుకు ముందు ఉద్యోగులకు 30% మేర మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. సచివాలయ వర్గాల నుండి లీక్ అయినటువంటి సమాచారం ప్రకారం ప్రతి ఉద్యోగి యొక్క బేసిక్ పే ఆధారంగా జీతాలు భారీగా పెరగనున్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన హామీ మేరకు ఉద్యోగులకు ఆర్థిక ఊరటను కల్పించేలాగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఈ నెల జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఈ మేరకు దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే ఉంది. ఇది లక్షలాది ఉద్యోగ కుటుంబాలకు గొప్ప దసరా కానుకగా నిలవనుంది.